మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి ప్రసాద్ రాస్తున్నారు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడతారు ఎందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. కృష్ణాష్టమి రోజునే కాదు, మరునాడు ఆమరునాడు కొందరు వారం రోజులకు, కొందరు నెల రోజులు మనము కృష్ణ లీలలు ఆచరిస్తాం. ధర్మశాస్త్రంలో భగవంతుణ్ణి స్మరించటానికి ఇవన్నీ ఒక ప్రక్రియలు. నామ సంకీర్తనం, కథాశ్రవణం, కథా ప్రవచనం, గుణాలను కీర్తించటం, అతని చేష్టలను అనుకరించటం. ఇలా చేశాడు కృష్ణుడు అని అలా మనం చేస్తే మనకు ఆ భావన ఉంటుంది. ఈ వృత్తాంతం మనకు భాగవతంలో ఉంది. గోపికలు కృష్ణ పరమాత్మ పిలిస్తే వచ్చారు. వేణువు నాదంతో పిలిచాడు, అందరూ వచ్చారు. అందరూ రాగానే ఏమిటి ఇలా వచ్చారు, ఇంత రాత్రి వచ్చారేంటి, మీకు భర్తలు, అత్తలు, మామలు, కొడుకులు, అన్నలు, తమ్ములు, తల్లి తండ్రి లేరా, ఆడవారు ఇంత పెద్దవారు ఇందని వదిలిపెట్టి ఇంత రాత్రి ఇలా రావచ్చా, తప్పు కదా, అధర్మం, ఇందని మీరు సేవించాలి, వెళ్ళండి, ఏవో కబుర్లు చెప్పాడు. అందరూ ఆహా ఏమయ్యా పిలిచింది నువ్వే, చెప్పేది నువ్వేనా, సరేలే నాయన నీ మాట ప్రకారం వింటాం, మేము అందరినీ సేవించాలి, అత్తను సేవించాలి, మామను సేవించాలి, అమ్మను సేవించాలి, నాన్నను సేవించాలి, భర్తను సేవించాలి, పుత్రుణ్ణి సేవించాలి, అన్నను సేవించాలి, తమ్ముడిని సేవించాలి కదా. అక్కడికి వెళితే ఇందరినీ సేవించాలి, ఇక్కడుంటే నిన్నొక్కడిని సేవిస్తే అందరినీ సేవించినట్టే కదయ్యా, మేము ఇందుకు వచ్చామయ్యా. ఇలా ఏదో కవులు చెప్పారు, ప్రార్థించారు, అతన్ని ప్రసన్న చేసుకున్నారు, అతనితో ఆనందించారు మహానుభావులు. అతనితో ఆనందించిన తరువాత ఇంతేనా కృష్ణుడు కూడా అందరిలాంటి వాడే, ఈయనకు ఆడవాళ్ళ పిచ్చి బాగానే ఉంది, మేము ఈయన కావాలి అనుకున్నారు. అలాగా నా సంగతి చెప్తాను, అంతర్ధానమయ్యాడు. అందరూ లబోదిగో మొత్తుకున్నారు, గతేమిటి, కృష్ణ 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 కావాలి, రావాలి రావాలి రావాలి, రాలేదే. రాకుంటే పొద్దు పుచ్చుకునే దారి కావాలి కాబట్టి అతని చేతిలో అనుకరించారు. ఓ గోపిక, నీవు పూతనవు, నేను కృష్ణుణ్ణి, నువ్వు శకటాసుడవు, నేను కృష్ణుణ్ణి, నీవు గోవర్ధనం, నేను కృష్ణుణ్ణి, మొత్తం లీలలన్నీ అనుకరించారు. ఆయన అవతారాలన్నీ పాటలు పాడారు. ఇది పరమాత్మ సేవలో ఒక భాగం. ఉట్లు కొట్టడం కూడా కృష్ణలీల అనుకరణం. దాని తన్మయం మనకు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇలా మా స్వామి చేశాడా, ఆయన ఉట్లు కొట్టాడా, పాల్గొట్టాడు చాలా, ఎందుకు దాచిపెడితే. అందుకే పరమాత్మకు దేన్ని దాచిపెట్టకండి, అందించండి, అదే మన జన్మకు సార్థకం.